జారిపోకూడదని యేసుక్రీస్తు ఒక్కడే కంకణం కట్టాడు. అందుకే ఆయనకి బహుమానం దొరికింది. క్రీస్తు సగం క్రీస్తు పొలం. ఆలోచించండి, ఎంతమంది ఈరోజు చరిత్రలో మహానుభావులు ఉన్నారు, వాళ్ళందరూ క్రీస్తు మార్గంలో నడిచారు. ఇది మతం కాదు, మార్గం. మతం మొత్తం కులం యేసుప్రభు ఫస్ట్ చెప్పాడు, మీరు ఎవరు మతం మారకండి. మతం మారితే ఎవడు పరలోకానికి వెళ్ళడం. గుణం మార్చుకోండి. ఒక అద్భుతమైన జన్మ, 84 లక్షల జీవరాశులు ఏ జీవికి లేని జన్మ దేవుడు మనకి ఇచ్చాడు. ఒక ఆవుగా పుట్టుంటే ఊరందరూ కడిగేసి నెంగిలి వెళ్ళిపోతే తాగులు వచ్చింది మనకి. ఒక మేకగా పుట్టుంటే ఎప్పుడు ఆవులు తప్ప ఇంకొక వెరైటీస్ తినడానికి లేదు. చికెన్ బిర్యానీ, దమ్ బిర్యానీ, చేగూడలు, సుప్పులు తినడానికి లేదు. ఒక కుక్కగా మనం పుట్టుంటుంటే నడుచుకుని వెళ్ళాలి తప్ప మళ్ళీ విమానాలు, బస్సులు, బైకులు లేవు. పంచిపోతాలు కళ్ళుతో చూసిన అన్ని అనుభవించే శక్తి ఎవరికైనా ఉందంటే మనకే. హూ ఆర్ యూ? ఎవరు నువ్వు? సాక్షాత్తు సృష్టికర్తని తండ్రిని దేవుడు పుట్టినటువంటి పిల్లలు. యేసుక్రీస్తు పుట్టు గురించి చెప్తాడు. క్రైస్తవులు కూడా చాలామంది బైబిల్ చక్కగా చదవక తప్పుడు బోధలు చేయడం వల్ల కన్ఫ్యూజ్ అయిపోతుంది సమాజం. యేసుక్రీస్తు ఎప్పుడు పుట్టాడు ఎవరికి తెలియదు. ఎప్పుడు పుట్టాడు తెలుసా? భూమి పుట్ట మునుపు నేను పుట్టాను అంటాడు అనమాట. బైబిల్ ఉంది. ఏమంటాడ? కొండలు స్థాపించక మునుపు, సముద్రంలో నీరు రవ్వంతా లేనప్పుడు, భూమి మట్టి